think about unfulfilled love? యాక్చువల్గా ఒక్కోసారి మనం కొన్ని విషయాలు చాలా స్టబ్బోన్గా మనకి నేచర్ చాలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పి. బట్ మనం ఏదో గోల్ అని చెప్పి ఇంకోటి అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, అంటే లైఫ్ ఇచ్చే ప్రజెంట్ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయకుండా కొన్నిసార్లు స్టబ్బోన్గా ఉండిపోతాం. మనం ఎప్పుడైతే మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటామో దేర్ ఆర్ మెనీ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లూజ్. కొంతమంది ఏమంటారంటే అది మనదైతే మనకి ఎలాగైనా వస్తుంది, మనది కాకుంటే రాదు అని చెప్పి. నేచర్ ఈస్ గివింగ్ అస్ కంటిన్యూస్ సిగ్నల్స్, అరే ఇది నీది, ఇది యాక్సెప్ట్ చేయని చెప్పి. ప్రతి దాంట్లోనూ ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రీరిటర్న్, ప్రతిదీ ప్రీ రిటర్న్ ఉంటుంది అని నేను చెప్పను అనమాట. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ హ్యాస్ టు బీ ఫాలోడ్. ఇంకొన్ని థింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఎండ్ ఆఫ్ ద డే అది మన కర్మ, మన చేతిలో ఉంటుంది. యు ఆర్ ద డెసిషన్ మేకర్. నువ్వు ఆ టైంలో అన్ని సిచ్యువేషన్స్ నీకు నేచర్ ఇస్తున్నప్పుడు ఇట్స్ యువర్ గ్రాబ్, ఇట్స్ యువర్ ఇంటెలిజెన్స్ టు గ్రాబ్ ఇట్. సో అలాంటి సిచ్యువేషన్స్ని మిస్ అయితే ఎలా మనం అన్ఫుల్ఫిల్ అవుతాము. అసలు అదే ఒక పెద్ద అన్ఫుల్ఫిల్మెంట్. అంటే దానికోసం మళ్ళీ నువ్వు పుట్టి మళ్ళీ దేవుడు ఆ ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ టైంని ఎవ్రీథింగ్ క్యాన్ బీ కమ్ బ్యాక్, కానీ టైం అనేది వెనక్కి రాదంటారు. కానీ మన టైటిల్లోనే ఉంది తిరిగి వచ్చిన కాలం తిరిగి రాదు కదా. ఎందుకు తిరిగి వచ్చింది అంటే గాడ్ ఈస్ గివింగ్ యూ ఏ సెకండ్ ఛాన్స్. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ని మళ్ళీ నీకోసం రీక్రియేట్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు. అండ్ వాట్ బెటర్ రీజన్ దెన్ లవ్. అంతే కదా, లవ్ కోసమే కదా, అంతే కదా. ప్రపంచం అంతా ప్రేమ కోసమే కదా. ఏం చేసినా కూడా ప్రతి దాంట్లోనూ లవ్వే ఉంటుంది కదా బై డిఫాల్ట్. వెరీ నైస్. యా.